మాటలు ధ్యానించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికీ వందనాలండి. మరి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినందుకై ప్రత్యేకంగా ఆయనకి కోట్లాది స్థుతులు. మరి అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఎంత చక్కగానో వారి అధ్యక్షత వహించి నడిపిస్తున్న బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసి పాట పాడి మరి బైబిల్ పఠనం చేసినట్టు వారికి కూడా నా వందనాలండి. మంచిదండి. నాకు మరి ఎంతో ధన్యత. సిలువు పైన పలికిన రెండో మాట గురించి మాట్లాడాలని అవకాశం దొరికింది. అది లూకాసు వార్త 23:39 నుండి ప్రారంభమై చక్కగా చదివించారు. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ దొంగ అంటే రైట్ సైడ్ ఉన్న అతను ఏమంటున్నాడు, వానిని గద్దించి, ఇక్కడ చూడండి, వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చూడండి, అతను ఒకే మాట విన్నాడు. ఫస్ట్ మాట రెవరెండ్ డాక్టర్ మరి బాబురావు గారు చెప్పారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక విని క్షమించమన్న ఒక్క మాట విని ఆ రెండవ దొంగ అక్కడే మరి వాడిని గద్దిస్తూ ఒక సువార్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా నువ్వు? అంటే ఆయన దేవుడు అని గుర్తించాడు. ఆయన దేవుడు అని గుర్తించి ఆయనకు చెప్తున్నాడు, నువ్వు భయపడవా? ఆయన దేవుడు కదా. మనకైతే ఇది న్యాయమే. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈజ్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్. మనకైతే ఇది న్యాయమే. మనం పాపులము, మనం దోపిడి దొంగలము, బందిపోట్లము. ఆయన ఒప్పుకుంటున్నాడు. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. చూడండి, ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఎంత సమయం కావాలండి? మనమైతే ఇప్పుడు ఎన్ని ఆదివారాలు, ఎంత సమయము, ఎన్ని అధ్యాయాలు చదివాము. ఆయన ఏమైనా వాక్యాలు చదివాడా? ఆయనకి ఎంత ధన్యత. డైరెక్ట్గా ప్రభు పక్కన ఉన్నాడు. ఇట్ మే బి క్రాస్ ఆర్ సమ్ అదర్ ప్లేస్. అక్కడ ఉండి ఆయన కన్ఫెన్స్ చేసుకుంటూ, మనము చేసిన వాటికి ఇది తగిన ఫలమే, కానీ ఈయన ఏ తప్పదము చేయలేదని చెప్పాను. చూడండి, వాటే కన్ఫెషన్, వాటే టెస్టిమనీ. ఈయనైతే ఏ తప్పిదము చేయలేదే, న్యాయం గలవాడే, పాపం లేనివాడే అని సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎంత గొప్ప సాక్ష్యమైనా సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చి పక్కవాడిని గద్దిస్తున్నాడు. రే, ఇది మనకి తగినటువంటిదే, మనకి ఫలము తగిన ఫలమే, కానీ ఈయనకి అది కాదు. ఆయన దేవుడు, ఆయనకి భయపడవా? చూడండి ఎంత చక్కటి సాక్ష్యం అండి, ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు ఆయన. లాస్ట్లోను మరి ఈ దొంగ బందిపోటు దొంగ అంటారు. ఇప్పుడైతే నేను ఆయన బందిపోటు దొంగ అనను, ఆయన మాజీ దొంగ అనాలి. ఎందుకంటే ఈ కన్ఫెస్డ్ 2024 years బ్యాకే ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఇప్పటికి కూడాను ఆయనని మనం గుర్తు చేసుకుంటున్నాం. బైబిల్లో మరి దొంగని రాసి ఉంది, కానీ కొన్ని గ్రంథాలు ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో ఆయన పేరు రాయబడి ఉన్నది. ఉన్నదండి. ఆ గ్రంథాలు ఏంటో మరి మళ్ళీ అంటే మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు, కానీ కొన్ని గ్రంథాలు ఉన్నాయి, కొన్ని చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఆయన గురించి చెప్పబడింది, ఆయన పేరు రాయబడింది. ఇంకా కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. అలాంటి గురించి కొన్ని నిమిషాలు మాత్రమే నేను తీసుకోవాలని చూస్తున్నానండి. ఆయన ఎప్పుడూ అకార్డింగ్ టు గాస్పల్ ఆఫ్ నికోడమస్ అని, ఇంకొన్ని పిలాతు చట్టాలని కొన్ని ఉన్నాయి, వాటిల్లో రాయబడి ఉంది. వాటిలో ఏమని రాయబడిందంటే డిస్మాస్. రైట్ సైడ్ ఉన్న దొంగ పేరు డిస్మాస్. అంటే టు టర్న్ టువర్డ్స్ ద
సన్సెట్టింగ్ రైస్, అస్తమిస్తున్న సూర్యుని కాంతి కిరణాల వరకు చూసినటువంటి వాడు అని ఆయన పేరులోనే. అంత మంచి పేరండి. అస్తమిస్తున్న సూర్యుడు ఎవరో కాదు, ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న అతను సెస్టాస్ అని అంటారు. సెస్టాస్ అంటే మన గ్రీకులో అర్థము రాక్ హార్ట్, బండ హృదయం కలవాడనని. ఈ రెండు దొంగలు కూడాను అండి, మరి ఇద్దరు కూడాను మరి స్టార్టింగ్లో ఈ మొదటి మాట చెప్పక మునుపు స్టార్టింగ్లో దూషించిన వాళ్ళే. కుడివైపున ఉన్న ఒకడును ఎడమవైపున్న ఒకడు దొంగలు, ఇద్దరును బందిపోటు దొంగలే, ఆయనతో కూడా సిలివేయబడిన వారే. ఇద్దరు కూడాను బందిపోటు దొంగలే, ఆయనతో కూడా సిలివేయబడి ఉన్నారు. అప్పుడు ఆయన కానప్పుడు ఇద్దరు కూడా మిగతా ప్రజల్లాగానే వీళ్ళు కూడా వాళ్ళని దూషించారు. అయ్యా, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. అనేకమైన దూషణలు చేశారండి. కానీ ఒకే ఒక్క మాట అయినాడు, క్షమా పలుకు అంటారు దాన్ని. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఎంత క్షమాపణ మరి ఆయన అడిగాడు. రెండవదిగా ఇది రక్షణ వాక్ అంటాను నేను, ఎందుకంటే ఒక్క మాటలోనే ఆయనకి రక్షణ దొరికిందండి. ఒకే ఒక్క మాటలో రక్షణ దొరికింది. ఆయన ఏమంటాడు 42వ వచనంలో 23, ఆయనను చూచి యేసు, ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి. మరి యేసు అని అంత ప్రేమగా పిలిచిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు బైబిల్లో. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. వాటి నిరీక్షణ చూడండి. ఆయన ఎంత మరి నిరీక్షణ లేనిదే, విశ్వాసం లేనిదే ఆయన ఆ పలుకులు పలుకుతాడండి. ఆయన అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. వెంటనే చూడండి, ఇన్స్టెంట్. ఏమన్నా లేట్ చేశారు ఆయన? అందుకు ఆయన నీతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అందుకు ఆయన వానితో నేడు అన్నారు. ఇక్కడ నేనేంటి నేడు అను, నేడే, నేడు కాదు, నేడే, ఈ క్షణమే మనం ఇక్కడ ప్రాణాలు వదిలితే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి నేను ఆశపడుతున్నాను, సమయం ఉంటే ఒక్క నిమిషం ఈ పరదేశి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పరదేశి, ఈ విశ్వాసం చూడు ఎలాంటిది. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే అంటారు, ఎఫెసీలో చెప్తారు. ఆయన విశ్వాసం చూడండి, ప్రగాఢమైన విశ్వాసం, ఎంతో మరి నమ్మిక. ఒక్క మాటలోనే మారిపోయాడు ఆయన. మొదటి మాట వింటంలోనే, మొదటి మాట వెనక ముందు ఈయన కూడా దూషించిన వారిలో ఉన్నాడు. కానీ మొదటి మాట ఆలకించిన వెంటనే వాళ్ళు ఎలాంటి విశ్వాసం చూడండి, కృపచేతనే రక్షించబడుతున్నారు అంటున్నారు. అద్భుతమైన మాటలు కదండి. అలాంటి గొప్ప మరి ఆయన బందిపోటు దొంగే కాదంటలేదు. మరి అలాంటి వానికి మరి ఆ శిక్ష పడింది. ఆయన అంటున్నాడు, ఇది మనకి సబబే, ఇది మనకి న్యాయమే. కానీ మరి ఈయన ఏ పాపము చేయనటువంటి వానికి ఈయనకి ఇది న్యాయం కాదు కదా. నువ్వు దేవుడంటే భయం లేదా? పక్కవాడిని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనచ్చు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఎప్పుడండి? ఈ ఫస్ట్ మాట వెనక ముందు వీరు కూడా మరి వారి సంఖ్యలోనే ఉన్నారు. అప్పుడు ఆయన అన్న మాటలు, తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని. వీరు అంటే ఇద్దరు దొంగలు కూడా వస్తున్నారండి అక్కడ. అవునా? అక్కడ ఉన్నవారు అందరూ కూడాను ఇంత బాధలు పెట్టిన శిలువ శ్రమలు అంటే ఎంత భయంకరమైన శ్రమలో మరి ఎన్ని వివరించిన సమయం కాదు. అయినా కానీ ఆయన మరి వాళ్ళని క్షమిస్తున్నాడు. ఎంత మరి ఆ దొంగ చూడండి, ఇది మనకైతే ఇది న్యాయమే. ఆయన దేవుడిని భయపడవా? మరి కొన్ని కథనాల్లో ఏముందంటే, వీరు మరి బాలుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు చూడటానికి వస్తారు. తూర్పు జ్ఞానులు వాళ్ళు ఏం తీసుకొస్తారండి?
బంగారం సాంబ్రాణి బోళం తీసుకొచ్చినప్పుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి ఆయన మరి ఈ 2 సంవత్సరాల లోపున్న వాళ్ళని చంపేయమంటే వీళ్ళు దేవదూతతో వచ్చి యేసోపు గారితో చెప్పటం వలన ఒక మరి అడవి మార్గం ఒక మరి వేరే మార్గం నుండి దే ఆర్ రన్ టు ఈజిప్ట్కి వెళ్ళే దారిలో మరి వీరు కూడాను బందిపోట్లు దొంగల భారంన పడ్డారని కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. అప్పుడు ఈయన వెళుతుండగా ఈ రెండవ దొంగ ఉన్నాడు చూడండి, మొదటి దొంగ, వీళ్ళిద్దరు కూడాను వాళ్ళని ఎదిరికించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్పుడు చూసినప్పుడు ఈయన డిస్మస్ అనేటువంటి ఈ మొదటి రైట్ సైడ్ ఉన్న అటువంటి మాజీ దొంగ ఆయన యేసుక్రీస్తు ముఖంలో ఆ తేజస్సు చూసి అరే ఎందుకు పాపం చిన్నపిల్లవాడే ఎందుకు వాళ్ళని ఇసుకించడం వాళ్ళని బాధించడం అని పక్కనున్న దొంగకుంటే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా హెచ్చరించి నో డోంట్ టచ్ దెమ్, వాళ్ళు లెట్ దెమ్ గో అని ఆనాడు వాళ్ళని వదిలివేశారని కథనాలు ఉన్నాయి. అప్పుడు యేసు ముఖంలో చూసి ఆయన అన్నాడంట, మరి అంటూ వీళ్ళు రక్షకుడా అని అప్పుడే గుర్తించాడు. ప్రభువా, మరి రాబోయే కాలంలో సమయం వస్తే నన్ను గుర్తుంచుకుంటావా? చూడండి ఆయనకి ఎంత మరి అప్పుడే ఆయనకు ఒకలాంటి మరి భయం కూడా ఉన్నది. ఆడు వృత్తి ప్రకారంగా బందిపోటు దొంగతనం చేసినా కానీ ఆయనకు ఒక నిరీక్షణ, ఆయనకి ఆ ముఖం ఆ తేజస్సు చూస్తానని బాలుడైన యేసుని చూసి రక్షకుడా మరి నా సమయం వచ్చినప్పుడు మరి ముందు ఫ్యూచర్లో నన్ను గుర్తుంచుకుంటావా అని అన్నాడు. ప్రభు గుర్తుంచుకున్నాడని. అందుకనే ఆయనకి అంటాడు, నేడు నీవు నాతో కూడా నేడే ఆ పరదేశంలో ఉండు అని వాగ్దానం చేస్తున్నాడండి. ఎంత గొప్ప వాగ్దానం అండి. మరి అంత అదృష్టం మరి ఎవరికి దొరుకుతుంది చెప్పండి? మనం ఎన్నో వాక్యాలు చదువుతాం, ఎంతో ప్రసంగాలు చేస్తాం, ఎన్నో చేస్తాం. మరి అక్కడ ఉండవలసింది ఎవరండి? నీవు నేను అసలు వేలాడవలసింది, అవునా? మనము ఆ ప్లేస్లో ఉండవలసింది. మన ప్లేస్ తీసుకుని ఆ తండ్రి తన ప్రియకుమారుని పంపించేసి మన పాప మరి రోత ఈ యొక్క దోషాలన్నీ కడిగివేయబడాలంటే ఆయన అమూల్యమైన రక్తము ద్వారానే కడగవేయబడుతుంది. అలాంటి ఆ గొప్ప మరి ఆయనను మరి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒకటి యెషయా 53 7వ వచనంలో మరి ఉంటుంది, అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చూడండి, ఎన్ని కొట్టినా గాని ఎన్ని చేసినా గాని నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు నోరు తెరవలేదు. చూడండి ఎంత మాట్లాడి ఆయన, ఎందుకంటే అది తండ్రి పని మీద ఉన్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఇది అన్యాయపు తీర్పు కాదండి. అర్ధరాత్రి గడు మొదలెడతారు, సుమారుగా 14 స్థానాలకు తీసుకెళ్ళిపోయి అక్కడ లాస్ట్కి పెంతు పిల్లల దగ్గర తీసుకొచ్చేసి అసలు ఆనాడంటే న్యాయం చేకూర్చాలంటే పగటి వేళ చేయాలి. అది అన్యాయంగాను అన్యాయస్తుడిని ఆయన చేసిన నేరం ఏంటండి? నేరం ఏమి లేదు. పాపరహితుడు, పాపం లేనటువంటి వాడు, మరి పరిశుద్ధుడైన ఆయనను లేఖనాలు నెరవేర్చటం గాను ఆయన అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత చూడండి, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చూడండి, ఆ తరంలో యూదులు వీళ్ళందరూ కూడాను అసలు ఆలోచనే లేదు. ఈ సజీవమైన లేఖనాల్లో రాయబడి ఉందని మర్చిపోయారు. మీకు ఇంకోటి తెలుసా? అంత కొంచెం ముందే 1 వీక్ క్రితం మటలాదివారము యోసన్నా జై జై అని యూదులు తన బట్టలు విప్పి మరి గాడిద మీద వేసి ఆయన వస్తుంటే అక్కడ దారిలో వేసినటువంటి వారే వాళ్ళు మర్చిపోయారు. ఆయన గురించి మర్చిపోయి తర్వాత ఏమంటారు? బరబ్బాను విడుదల చేయాలా, యేసునా అంటే యేసుని సిలివేయాలని అరిచి అలాంటి మూర్ఖజనం. ఆ మూర్ఖజనంలో మనం కూడా ఉన్నామండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమింపబడెను. చూడండి, భక్తిహీనులతో సమాధి నియమింపబడెను. తర్వాత ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుని వద్ద అంటే ఎవరని మనకు తెలుసు కదా.
ఆ? ఆయన కొత్తగా సమాధి చేసి పెట్టుకుంటాడు, అక్కడ ఉంచబడతాడు. నిశ్చయముగా నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. ఏమి చూడండి, ఎప్పుడో యెషయా గారు చెప్తున్నారండి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఇవన్నీ హౌ కెన్ ది ఫర్గెట్ దిస్ ఆల్ దిస్ థింగ్స్? ఆయన అతని ఎప్పుడో హెచ్చరించాడు. అతని నోట అతని నోట ఏ కపటము లేదు. ఏ కపటము లేదు. అతని నలుగొట్టుటకు అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రికి ఇష్టమైందండి. ఎందుకంటే ఆ తండ్రికి మా ఆయన కూడాను ఎంతో మరి బాధపడి ఉంటాడు. నా ఏకైక కుమారుడు ఇట్లా నలగొట్టబడిందే, అక్కడ ఆయన శిక్షింపబడిందే. మన అందరికీ లోక రక్షణ లేదండి. లోక రక్షణ కావాలా? లోకంలో అందరు కూడాను మరి ఆయన తట్టు తిరగాలంటే అది బలియాగం జరగాల్సిందే. లేఖనాలను నెరవేర్చుటకు వచ్చిన వాగ్దాన పుత్రుడండి. వాగ్దానాలన్నీ కూడాను పాత నిబంధనలో ఉన్నవి అన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చుటకు ఆయన తన్ను తాను అప్పగించుకున్న గొప్ప త్యాగమూర్తి, కరుణామయుడు, గొప్ప బలియాగమైనాడండి. తర్వాత చూడము ఒకసారి. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. చూడండి, ఆయన ఉద్దేశం, తండ్రి ఉద్దేశాలు, తండ్రి పని కంప్లీట్ చేయాలని. చూడండి, 7 మాటలు, ఇవి మాటలు కాదండి, ఇవి అమూల్యమైన పలుకులు. ఈ సందేశం ప్రపంచం అంతా వెళ్ళి ఇప్పటికి కూడాను 7 మాటలు చాలండి వాళ్ళు తెలుసుకుని రియల్గా జీవము గల తండ్రి నా కొరకు మా కొరకు ప్రాణం విడిచాడని తెలుసుకోవడానికి. దీస్ 7 words ఆర్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్, ఇఫ్ దే ఆర్ రియల్లీ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్. అవునండి, అంత గొప్ప మనిషి, అంత గొప్ప వ్యక్తిని మనము మరి ఆనాడు చూసి, అక్కడ ఆనాటి యూతులే కాదండి, అక్కడ వారిలో కూడా మనం కూడా ఉన్నాం. అలాంటి పాపము చేసిన మనకి పాపము మరి విరుగుడవ్వాలంటే పరిశుద్ధుని రక్తం కావాల్సిందే. అలాంటి పరిశుద్ధ రక్తం కార్చబడని బట్టే ఆయన ఏంటంటే ఇది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చటను కొంత అచ్చటను యెహోవా వాక్యం మీకు వచ్చును అని యెషయా ప్రవర్త 28:13లోనే అంటున్నాడు. కొంత ఇచ్చట, కొంత మరి ఎచ్చటండి పరదైసులో. ఇది చూడండి, పరదైసులో ఉన్నటువంటి వారికి కూడాను అక్కడ బోధ చేసి వాక్యం చెప్పే వాళ్ళందరినీ మరి పరమ తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. అవునా? మనం సమయం ఉందో లేదని తెలియని కానీ ఇంకా కొన్ని మాటలు నేను చెప్పి ముగించాలనుకుంటున్నాడు. అయితే ఎఫెసీ 4:7లో మనము ప్రతివానికి నీకు క్రీస్తు అనుగ్రహించు వాడి యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. ఆయన కృప వలనే మనం బ్రతుకుతున్నామండి. ఆయన కృపలేందే మనం ఏం చేయలేం. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? చెరలోకి వెళ్తాడు, చెర పట్టబడి. అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుష్యులకు ఈవులను అనుగ్రహించి చెప్పబడి ఉన్నది. ఆ ఆరోహణమైన అనగా ఆయన భూమి క్రింద భాగమునకు దిగనని అర్థమించుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమును కంటే మరి పైకి ఆరోహణమైనాడు. అక్కడికి వెళ్ళి అక్కడ అబ్రహాంతో పాటు ఉన్నటువంటి వాడు అప్పుడు ఎక్కడుందండి? పరదేశి భూగర్భము కిందున్నది. వాళ్ళందరికీ మరి బోధ చేశాడంట. వాళ్ళందరికీ మరి ఆయన, ఎందుకంటే ఆయన గొప్ప న్యాయమూర్తి, అందరికీ న్యాయం చేయాలి. ఆ చొప్పున చేసే దృష్టిలతో కూడా నీతిమంతులను చంపుటకు నీవు దూరమవును గాక అని చూడండి అంటాడు. నీతిమంతుని దుష్టినితో సమానంగా ఎంచుకున్నాను ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి భూగర్భంలోకి వెళ్ళి ప్యారడైజ్లోకి వెళ్ళి వాళ్ళందరికీ బోధ చేసి వాళ్ళందరికీ ఈయన తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తాడు? పరమ తండ్రి అయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. అవునా? అంత గొప్ప తండ్రి. మరి అక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా నశించిపోవడం ఇష్టం లేకుండా అంతక్రితం కూడా నీతిమంతులు, పరిశుద్ధులు, చనిపోయిన వారు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఆ ప్యారడైజ్లో ఉంటారు. అక్కడ ఉంటారు. వాళ్ళని కూడాను ఆయన వాక్యం చెప్పి బోధించి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తారని? పరమ తండ్రి అయిన పరలోకానికి వెళ్తారు. అలాంటి గొప్ప తండ్రి ఆయన బలి కాకున్నట్టే మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఆ సిలువలో నేను ఉండవలసింది ఆయన ఉన్నాడు. ఇప్పుడైనా సరే ఇదే తగిన సమయం అండి. ఆ దొంగకి అమూల్యమైన సమయం. ఆ సమయాన్ని ఆయన వినియోగించుకొని యేసు ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి. ఎవరు పిలవగలరండి?
ఆయన ప్రియమైన శిష్యులే మరి మరి ఎంత చక్కగా ఈ మాట అనలేకపోయారు. బోధకుడా అని, అయ్యా అని, దేవుని కుమారుడా అని పిలిచారు. కానీ ఆయన ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. ఎంతో పరిచయం ఉన్న ఫ్రెండ్ లాగానే ఎంత చక్కగా పిలుస్తున్నాడు. యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? అది చూడండి, వాట్ ఏ రిక్వెస్ట్ అని ఎంత మంచిగా ఆయన అడుగుతున్నాడు. అందుకు ఆయన మన ప్రభువు అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండేటువంటి వాడండి. ఎంత గొప్ప మనిషి అండి మన ప్రభువు. ఇమ్మీడియట్గాను ఆయన దొంగ అని చూడలేదు. ఆయన మనసు కరిగిపోయి, నేడే నీవు నాతో పరదేశంలో ఉండు. మనకు ఆ నిరీక్షణ ఉందండి. మనం ఎన్నో వాక్యాలు చెప్పి ఎన్నో బోధలు చేయవసరం లేదండి. దేవుని మాట ఒకటి చాలు. ఆయన ఉన్నది ఒక్కటే మాట, ఫస్ట్ వర్డ్. ఆ వర్డ్ని పట్టుకుని ఆయన మారిపోయి ఆయన కన్ఫెస్ చేసుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే. ఆయన దేవుని కుమారుడైన ప్రభువుకు భయపడవా అని ఎంత చక్కని గదింపండి. మరి అప్పటికి ఎర్త్క్విక్స్ వచ్చినాయా? మరి ఆ తెర నిలువుగా చిరిగిపోయిందా? ఇవన్నీ ఇంకా జరగలేదు. అవి మిగతా వచనాలు వచ్చినప్పుడు ఇవన్నీ జరగకముందే న్యాచురల్ కలామిటీస్ వచ్చినాయా? ఆయన చూడండి, ఏమి రాలేదు అంతకు ముందే. ఒక్క మాట విని ఆయన యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఆయన కన్ఫెస్ అయిపోయి దేవునితో అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యం ఆయన చూడండి, రాజ్యం ఉందని ఆయనకి ఎలా తెలుసండి? ఒక్క మాటలోనే ఆయన దేవుడిని గమనించాడు. మీరు గమనిస్తున్నారా? గమనిస్తున్నామా మనము? ఆయన ఒక్క మాటలోనే గమనించేసి ప్రభు అని తెలుసుకుని ఆయన పరలోక రాజ్యం వస్తుందండి, ఆ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఎంత చక్కగా పిలిచి అడుగుతున్నాడండి. మనం అడగలుగుతున్నామా? ఆ సమయం పోనిచ్చుకోకుండా ఇప్పుడే ఇదే సరైన సమయం ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ చిత్తమైతే నీ ఇష్టమైతే నన్ను నీ దగ్గరికి తీర్చుకోమని అడగలమా? ఈ మాటలు ఎంత అమూల్యమైన మాటలంటే ప్రపంచాన్ని తల్లకిందులు చేసినటువంటి మాటలండి ఇవి. సెలువు మీద పలికిన 7 మాటలు. సమయం లేదు, కానీ సమయం ఉంటే ఇంకా కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, కానీ నా తర్వాత ఇంకొన్నారు ప్రెసిడింగ్ చేస్తున్నటువంటి వారు కూడా చెప్పారు సమయాన్ని చూసుకుని ఇద్దరు చెప్పాలని. అందుకనే నా మాటలు ముగిస్తున్నాను. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవగల దైవ, అల్పుడను బలహీనుడైన నన్ను నిలబెట్టుకుని తండ్రి, మీ సిలువుచాట నిలబెట్టినైనా మీ మాటలు పలకడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లు సహాయం చేయమని నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.